విశాఖవాసుల దాహార్తి తీర్చడం కోసం జీవీఎంసీ సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. విశాఖపట్నం సమీపంలో ఉన్న మడసరలోబ, గంభీరం, మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ నుంచి నీటిని వినియోగించుకుంటున్నారు. ఏలూరు ద్వారా వచ్చే నీటితో కనితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా నగర ప్రజలకు మంచినీరు అందిస్తున్నారు. ఇప్పటికే విశాఖకు ఏలేరు, సీలేరు, రైవాడ 3 ప్రాంతాల నుంచి నీరు వస్తోంది. రానున్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 30 టీఎంసీల నీరు విశాఖకు రానుంది. సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. మహావిశాఖ నగరపాలక సంస్థ నగర ప్రజల కోసం మంచినీరు అందించడం కోసం ప్రత్యేకమైనటువంటి మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ప్రస్తుతం మనతోటి మహానగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ ఉన్నారు. వారితో మాట్లాడుతూ నమస్తే అండి. ఎండలు పెరుగుతున్నాయి, దాహార్తి ఉన్న పరిస్థితులు ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఏ రకంగా మాస్టర్ ప్లాన్ వేశారు? మంచినీళ్ళు అందించే విషయంలో ఏ రకంగా ముందుకెళ్తున్నారు? మనకి విశాఖపట్నం సిటీ సంబంధించి జీవీఎంసీ సంబంధించి ఇప్పుడు ఎండాకాలం వస్తుంది అని ఆల్రెడీ లాస్ట్ 4-5 మంత్స్ నుంచి మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము. సో లాస్ట్ డిసెంబర్ జనవరి నుంచి వీ హ్యావ్ డ్రాన్ ద సమ్మర్ యాక్షన్ ప్లాన్. సమ్మర్ యాక్షన్ ప్లాన్ క్రితం మన 98 వార్డ్స్లో కూడా ఏ ఏరియాలో బోర్వెల్స్ కానీ పైప్ లైన్స్ కానీ ఎంతవరకు కెపాసిటీ ఉంది, ఉన్న సప్లై బట్టి ఎంతవరకు సప్లై రిజ్యూమ్ అవుతుంది అని చెప్పి ఆ ప్లాన్ యాక్షన్ డ్రా చేయడం జరిగింది. సో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ అరౌండ్ 91 ఇంజనీరింగ్ వర్క్స్. 91 ఇంజనీరింగ్ వర్క్స్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అమౌంట్ 8.92 crores 9 కోటికి ఐడెంటిఫై చేశాము. దానిలో ఫ్లషింగ్ కానీ, కొత్త బోర్వెల్స్ కానీ, డీపెనింగ్ కానీ, అదేవిధంగా పైప్ లైన్స్లో లీకేజెస్ ఉంటాయి, వాళ్ళ రెక్టిఫికేషన్ కానీ, పైప్ లైన్స్ డ్రైన్స్లో క్రాసింగ్ ఉన్న వాళ్ళకి రెక్టిఫికేషన్ కానీ, అట్లాంటివి ఒక 6 to 7 కేటగిరీస్లో వర్క్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 90% వర్క్ కూడా కంప్లీట్ అయినాయి. కొన్ని బోర్వెల్ ఫ్లషింగ్ కొన్ని పెండింగ్ ఉన్నాయి, అది కూడా నెక్స్ట్ 1 weekలో 10 daysలో కంప్లీట్ అయిపోతుంది. అదే కాకుండా మనకి ఏవైతే రిజర్వాయర్స్ ఉన్నాయో, రిజర్వాయర్ నుంచి మీకు తెలుసు ఏలేశ్వరం నుంచి మాకు ఏలూరు కెనాల్ నుంచి ఆల్మోస్ట్ 65% సప్లై ఉంది. అదే కాకుండా రాయవాడ కెనాల్, గంభీరం లోకల్ సోర్సెస్ ఉన్నాయి. అక్కడ నుంచి కూడా సప్లై ఏవైతే ఉంటుందో అక్కడ కెనాల్ మెయింటెనెన్స్ వర్క్ కూడా పూర్తిగా టేకప్ చేయడం జరిగింది కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో, ఇరిగేషన్ కానీ, విస్కో కానీ. అది చేసినాక మనకి ఇక్కడ లోకల్గా కూడా ప్రతి 98 వార్డ్స్కి ఒక ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్, అసిస్టెంట్ ఇంజనీర్ కేడర్లో ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది, ఎస్పెషల్లీ ఫర్ వాటర్ సప్లై. వాళ్ళకి నంబర్స్ కూడా, నేమ్తో సహా డీటెయిల్స్ కూడా ప్రెస్లో రిలీజ్ చేయడం జరిగింది 2 days క్రితం. సో ఎక్కడైనా ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఏఈస్ కూడా రెస్పాన్సిబుల్గా అక్కడ అందుబాటులో ఉంటారు 24/7. అదే కాకుండా జీవీఎంసీలో ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా, హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా పబ్లిక్కి ఏ సమస్య వచ్చినా కూడా కన్సర్న్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసినా, ఏకి కాల్ చేసినా వీఆర్ రిజాల్వింగ్ ద ఇష్యూస్ ఇన్ 1 to 2 hours ఆఫ్ టైం. మనకి సప్లైస్ గ్యాప్స్ కూడా చాలా చోట్ల ఉన్నాయి. టైమింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 6 to 7, 7 to 8 టైమింగ్ డిఫరెన్షియేషన్ ఉన్నప్పుడు మేము కూడా మన ఆఫీసర్స్ నుంచి జనాలకి చెప్తున్నాము. సో దట్ వాళ్ళ టైమింగ్స్కి వాళ్ళకి సరిగా చెప్పగలితే, కమ్యూనికేట్ చేయగలిగితే, వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తే ఆ టైంకి వాళ్ళు అందుబాటులో ఉంటేనే వాటర్ సప్లై కూడా మనకి కన్ఫర్మ్ అవుతుంది. అదేవిధంగా మధురవాడ ఏరియా అట్లాంటివి కొన్ని ఏరియాస్లో ఎక్కువ అంటే సమ్మర్ సీజన్లో అండర్ గ్రౌండ్ వాటర్ పడిపోతూ ఉంటాయి, వాటర్ టేబుల్స్ డిప్లీట్ అవుతున్నాయి. కాబట్టి అక్కడ డిపెండెన్సీ ఆన్ ద మ్యూనిసిపల్ సప్లై ఈజ్ హై బికాస్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్. సో అక్కడ ఎక్కువ డిమాండ్ వచ్చింది కాబట్టి ట్యాంకర్స్ కూడా మేము అందుబాటులో పెట్టాము. సో ఆల్మోస్ట్ 50 ట్యాంకర్స్ ఆర్ డిప్లాయిడ్ ఇన్ అక్రాస్ ద ఏరియా అండ్ విచ్ ఆర్ అవైలబుల్ జస్ట్ ఆన్ ద కాల్ ఆఫ్ 1 or 2 hours ఆఫ్ టైం. సో అదే వీఆర్ కంప్లీట్లీ రెడీ. ఎక్కడైనా వాటర్ సమస్య వచ్చినప్పుడు కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కాల్ చేస్తే 1-2 గంటల్లో మన జీవీఎంసీ సిబ్బంది రెస్పాండ్ అయ్యి మీకు మంచినీళ్ళు అందుబాటులో తీయడానికి రెడీగా ఉన్నారు. నగరవాసులకి మంచినీరు అందించే విషయంలో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులను సంప్రదించేటైతే తక్షణమే వారికి మంచినీరు అందించేటువంటి సౌకర్యాన్ని కల్పించినట్టుగా కమిషనర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.